వెల్కమ్ టు మై స్టోరీస్ నేను సినిమాన్. ఈ ప్లాన్ పేరు క్లారిటీ కదా. మేము ఇది తెచ్చాం కదా, ఇది వాటర్ నుంచి కిందకు వస్తున్నాయి. తర్వాత మేము వాటర్ పోయేది ఖాళీ బయట ఉంచుతుంటే డ్రై అయిపోతుంది. మేము ఇలా తెస్తుంటే మేము బయట పడుతుంది, డ్రై అయిపోతుంది. మేము ఇంట్లో పడుతుంది, మంచిగా. కానీ ఇక్కడ 15 minutes పెట్టింది, తర్వాత మంచిగా అయింది. ఓకే, సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ బై చిన్మన్. ఆయన చెప్పినట్టు ఈ ప్లాంట్ పేరు అయితే క్యాలిటీ. ఇది ఇండోర్ ప్లాంట్. నేను ఇంట్లో పెడదామని అయితే తీసుకొని వచ్చాను. బట్ మాకైతే బయట ఎండ ఎక్కువగా రాదు, మెయిన్ డోర్ బయట. సో నేను షూ ర్యాక్ పైన అయితే ఈ ప్లాంట్ని ఇన్ని రోజులు పెట్టాను. ఎండ అయితే రాదు, కానీ మాకు గాలి విపరీతంగా చాలా హెవీగా వస్తుందన్నమాట. దానివల్లే ఏమో మొత్తం సాయిల్ అంతా కూడా డ్రై అయిపోయింది. అండ్ చాలా రోజుల నుండి నేను వాటర్ పోస్తుంటే వాటర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ కిందకు వచ్చేస్తున్నాయి. జనరల్గా ఏమవుతుంది, మనం ప్లాంట్ని ఎప్పుడైనా వాటర్ చేసినప్పుడు కొంచెం వాటర్ అనేది సాయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ప్లాంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అది పోగా మిగిలిన వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది కదా. బట్ ఈ కేసులో అలా అవ్వట్లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచి చూస్తున్నాను. నేను వాటర్ చేసినప్పుడల్లా యాజ్ ఇట్ ఈస్ వాటర్ 98% వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది. నేను ప్లాంట్స్ పెంచడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఫ్రెండ్ అయితే ఏఐ అయిపోయింది. సో ChatGPT ఆర్ జెమినైకి నేను జనరలీ ప్లాంట్ ఫొటోస్ పంపించి హౌ హెల్దీ ఈజ్ దిస్ ప్లాంట్ అని అడుగుతాను. ఆర్ ఏదైనా కన్సర్న్ ఉంటే కూడా దాన్నే అడుగుతా. అండ్ యు నో వాట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ అక్యురేట్ రిజల్ట్స్ అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ గ్రోయింగ్ ప్లాంట్స్ in a better way, because I am totally a beginner. ChatGPT ఇచ్చిన సొల్యూషన్ ప్రకారం నేనైతే ఫింగర్ ఒక 2 to 3 centimeters లోపలికి సాయిల్లో అయితే పెట్టాను. ఐ కుడ్ ఫీల్ ద సాయిల్ వాజ్ వెరీ డ్రై అండ్ ఆల్సో రూట్స్ అన్నీ కూడా నేను ఫీల్ అవ్వగలుగుతూ ఉండే అనమాట. బికాజ్ చిన్న పాట్ కాబట్టి రూట్స్ ఎక్కువైపోయాయి అండ్ సాయిల్ తక్కువ అయింది అనేది నాకు అర్థమైంది. ఈ ఇష్యూకి సొల్యూషన్ ఫస్ట్ సాయిల్లో అయితే మాయిశ్చర్ అనేది రావాలి. సో దానికోసం మనం ఈ పాట్ని ఒక చిన్న ఏదైనా గిన్నెలో కానీ, లేదు నేనైతే మగ్ తీసుకున్నాను, చిన్న పాటే కాబట్టి మగ్లో హాఫ్ అయితే వాటర్ తీసుకొని ఈ పాట్ని అయితే అందులో ఒక 15 to 20 minutes సోక్ అయితే చేయాలి. దానివల్ల సాయిల్ అంతా కూడా మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ అలానే ప్లాంట్ కూడా కొంచెం మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దిస్ విల్ బేసికలీ రిఫ్రెష్ ద సాయిల్ అనమాట. సాయిల్లో మళ్ళీ మాయిశ్చర్ని లాక్ చేస్తుంది అండ్ తర్వాత మనం వాటర్ వేసినప్పుడు సాయిల్ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది మాయిశ్చర్ని. సో ఇదైతే మనకి ChatGPT ఇచ్చిన సొల్యూషన్. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది